ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL సంబంధించి 1760 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 14th December 2022 అనమాట. ఇంకా 3rd January 2023 5 PM ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట, రిలీజ్ అయింది ఈ రోజే 14th December 2022 అనమాట. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇది మార్కెటింగ్ డివిజన్ అనమాట. IOCL MKTG అంటే మార్కెటింగ్, APPR 2022-23 సంబంధించి మనకి ఆల్ స్టేట్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా అన్ని స్టేట్స్లో ఇక్కడైతే స్టేట్ వైజ్ అండ్ యూటీస్ అయితే ఇచ్చారు. ప్రతి స్టేట్లో కూడాను ఆ స్టేట్లో ఉన్నటువంటి ట్రేడ్, టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికైతే ఫీజు అయితే ఏం లేదు, కేవలం మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇదైతే మనకి ట్రేడ్ అప్రెంటిస్ ఫర్ ITI అనమాట, 10th ప్లస్ ITI అనమాట. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ రిటైల్ సేల్స్ అసోసియేట్స్ కూడా ఉన్నాయి వేకెన్సీస్. ఇంకా టెక్నీషియన్ అప్రెంటిస్ అనమాట, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఇవైతే మనకి 4 టైప్స్ ఆఫ్ అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 24 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్ యాజ్ ఆన్ 31st December 2022 అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్కి 29 years, OBC NCL అంటే నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 27 years అయితే ఇచ్చారు. ఇంకా PWD క్యాండిడేట్స్ కూడాను ఈ ఏజ్ రిలాక్సేషన్కి అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ట్రేడ్ అప్రెంటిస్ అంటే ITI వాళ్ళకి సంబంధించి 10th with 2 years ITI అయితే ఉండాలి ఆ పర్టికులర్ ట్రేడ్లో అనమాట. మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తుంటే ఆ ట్రేడ్లో NCVT లేదా SCVT నుంచి అయితే సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంకా మనం అప్రెంటిస్ NAPSలో అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి ఉండాలన్నమాట. అంటే ప్రొఫైల్ 100% అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఇంకా డిప్లొమా హోల్డర్స్ అయితే కనుక 3 years రెగ్యులర్ ఫుల్ టైం డిప్లొమా అయితే చేసుకొని ఉండాలి పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. ఇంకా కూడా మనకి 50% మార్క్స్ అయితే అగ్రిగేట్ ఉండాలి మొత్తం మీద ఫర్ జనరల్ అండ్ EWS అండ్ OBC క్యాండిడేట్స్కి. ఇంకా SC/ST PWD క్యాండిడేట్స్కి అయితే 45% ఉంటే సరిపోతుంది. జనరల్ OBC EWSకి వచ్చేసరికి 50% మినిమం అయితే కావాలి. ఇంకా గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్కి సంబంధించి BA BCom BSc ఇది కూడాను రెగ్యులర్ ఫుల్ టైం అయితే అయ్యి ఉండాలి. మినిమం 50% మార్క్స్తో అయితే ఉండాలి జనరల్, EWS, OBC NCL వాళ్ళు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో SC/ST PWD క్యాండిడేట్స్కి వాళ్ళకైతే కనుక ఈ BA BCom BScలో 45% వస్తే కనుక సరిపోతుంది. ఇంక ఇక్కడ నోట్ ఏంటంటే ఇది కేవలం 10th ITI డిప్లొమా హోల్డర్స్ అండ్ BA BCom BSc వాళ్ళకి సంబంధించింది. ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో BE అలాగే ఆర్ ఈక్వలెంట్ అనమాట. మనకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ MBA ఆర్ ఈక్వలెంట్, అలాగే MCA CA ICW LLB ఇలాగ హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే ఉన్నదో వాళ్ళకైతే కనుక ఇది ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా అనమాట. మనం చెప్పకుండా కనుక ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళని అయితే డిస్క్వాలిఫై చేస్తారు. సపరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పొజిషన్ ఆర్ పర్సూయింగ్ హైయర్ క్వాలిఫికేషన్ shall render a candidates ineligible for consideration at any stage of selection, termination or any time during period of training అనమాట. మనం ఇవన్నీ మనం ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తూ డిప్లొమా అయిన వాళ్ళు అలాగా అప్లికేషన్ పెడితే కనుక వాళ్ళకి తర్వాత వాళ్ళని ఇన్ఎలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉన్నది. అందుకని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓన్లీ 10th ITI డిప్లొమా అండ్ BA BCom BSc వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫీజు అయితే లేదనమాట దీనికి. ఇంకా డ్యూరేషన్ వచ్చేసరికి ఆల్ డిసిప్లిన్స్కి ఓన్లీ 1 సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్స్కి సంబంధించి 15 months, అలాగే రిటైల్ సేల్స్ అసోసియేట్ ఫ్రెషర్కి సంబంధించి 14 months. ఇదైతే డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ట్రేడ్ అప్రెంటిస్కి ఎలా ఎగ్జామినేషన్ ఉంటుంది, టెక్నీషియన్ వాళ్ళకి ఎలాగుంటుంది, ఇంకా గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ప్యాటర్న్ అయితే ఇచ్చారు. కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం 40% రావాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా SC/ST PWDస్కి కనుక 35 మార్క్స్ అంటే పర్సంటేజ్ మార్క్స్ వస్తే సరిపోతుంది, వాళ్ళని క్వాలిఫై అవుతారనమాట. ఇంకా ఎవరైతే కనుక ఈ ITI వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కనుక ఈ NAPSలో అయితే మనం ఇక రిజిస్టర్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకొని ప్రొఫైల్ 100% అయితే కంప్లీట్ చేసుకొని అదైతే ఉండాలి. అలాగే డిప్లొమా హోల్డర్స్ అయితే కనుక ఈ NATS అంటే కనుక నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్లో అయితే వాళ్ళు
రిజిస్టర్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఉండాలి. ఇంకా బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళకైతే కనుక వీళ్ళందరూ నాన్ ఇంజనీరింగ్ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళకి ఈ NATSలో చేసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి జాయిన్ అయిన తర్వాత అయితే నాన్ ఇంజనీరింగ్ కింద వాళ్ళకి ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అప్లికేషన్ పెట్టే టైంలో అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మనకి కిందకి వస్తే కనుక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి 10th ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే మార్క్ లిస్ట్, డిప్లొమా ఇవన్నీ కూడాను సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఒరిజినల్ మనం జిరాక్స్ తీసుకొని దాని మీద మనం సైన్ చేసి అవి స్కాన్ చేయాలన్నమాట. 200 KB వరకు PDF లేదా JPGలో అన్నీ మనం, అలాగే సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మనం రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే కనుక దీన్ని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే ఇక్కడ అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకొని తీసుకెళ్తే మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ ఉంది. అలాగే రిజల్ట్స్ మెరిట్ లిస్ట్ చూసుకోవడానికి లింక్ ఇవ్వబడింది ఇక్కడ. అలాగే NAPS రిజిస్ట్రేషన్ లింక్, అలాగే NATS రిజిస్ట్రేషన్ లింక్, నోటిఫికేషన్ ఇదైతే మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని తీసుకోవడం ద్వారా మీరు పూర్తిగా అయితే వివరాలన్నీ పొందవచ్చు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఇదన్నమాట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్కి సంబంధించి ఇది 1760 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి EWS క్యాండిడేట్స్, OBC, SC, ST వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని మనం కాంపిటెంట్ అథారిటీ నుంచి అయితే మనం అదైతే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మనం అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ లాగిన్ అయితే ఉంటుంది. ఎలాగైతే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది, ఇదేమో న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మన స్టేట్ అప్లైడ్ ఫర్, మనం ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ తీసుకుంటే మనకి ఇక్కడ ఇలాగైతే వస్తుంది. డిసిప్లైన్ అప్లైడ్ ఫర్ అంటే మనకి ఇక్కడ ఆ స్టేట్కి సంబంధించినటువంటి డిసిప్లిన్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా హోల్డర్స్కి ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవైతే ఉన్నాయి. ఇంకా ట్రేడ్ IT వాళ్ళకి సంబంధించి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్ ఇవైతే ఉన్నాయన్నమాట. మనం దేనికి అప్లై చేస్తున్నాం అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ అనమాట. లొకేషన్ అంటే మనం ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి ఈ స్టేట్కి సంబంధించి. తెలంగాణ మన బేగంపేట AFS, ఇంకా చర్లపల్లి, అలాగే దుండిగల్, హకీంపేట, హైదరాబాద్, రామగుండం, అలాగే తిమ్మాపూర్ LPG బాటిల్ ప్లాంట్ ఇవైతే ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి మనం ఇవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 5 ప్రిఫరెన్సెస్ అనమాట. మనకి ఏది కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ITA ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ NAPS రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అదైతే మనం ఇవ్వాలన్నమాట. ఇలాగా ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఒకవేళ కనుక మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చేస్తే కేటగిరీ జనరల్లో ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఆన్ 31st December 2022కి మనకి 18 to 24 years అయితే ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా అదర్స్కి అయితే రిజర్వేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం క్యాలెండర్ మీద క్లిక్ చేసి మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ డే, మంత్, ఇయర్ అనమాట. అలాగే రిలీజియన్ మన హిందూ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ 10th మార్క్ షీట్ అనమాట. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వాలి. జెండర్ మేల్, ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మేరిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, సింగిల్ అదైతే ఇవ్వాలి. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. దీనికి మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ 12 digit ఇక్కడ ఇవ్వాలి. మీకు పాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఈమెయిల్ ID అయితే ఇక్కడ ఇవ్వాలి. మీకు కన్ఫర్మ్ చేయాలి ఆ సేమ్ ఈమెయిల్ ఐడిని. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మనం ఇదైతే టిక్ ఆన్ చేసి మనం రిజిస్టర్ అయితే క్లిక్ చేయాలన్నమాట. రిజిస్టర్ నౌ అనేది దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి ఇచ్చిన తర్వాత వన్స్ సేవ్డ్ ఎడిటింగ్ విల్ నాట్ బి అలౌడ్ అని వచ్చిందంటే మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే దీన్ని ఫిల్ అయితే చేయాలి తప్పులు లేకుండా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే వచ్చి మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అంటే మనం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మన ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి.
ఫ్రెండ్స్ మరి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన ఈమెయిల్కి అయితే వచ్చింది ఎస్ఆర్ ఇలాగా. దాంతోపాటు మన పాస్వర్డ్ ఇచ్చేసేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మనకి స్టైఫండ్ ఇవ్వడం కోసం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్ అనమాట. ఈ బ్యాంక్ నేమ్ ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మన కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, అలాగే ఏరియా, స్టేట్ నేము అలాగే ఇవ్వాలి. ఇక్కడ ల్యాండ్ మార్క్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ సిటీ, టౌన్, విలేజ్ ఇక్కడ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్, జిల్లా ఇక్కడ ఇవ్వాలి. స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ అలాగా పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే కనుక మనకి పర్మనెంట్ అడ్రస్ దీని మీద క్లిక్ చేస్తే అది కిందకు వస్తాయి అనమాట. ఇవి కూడా డిఫరెంట్ అయితే కనుక మనకి పర్మనెంట్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ ఇది కూడా మనం ఫిల్ చేయాలన్నమాట కంప్లీట్గా. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తుంది. ఇక్కడ మనం ఇన్పుట్ ఓటీపీ ఇచ్చేసి మనం వెరిఫై అయితే చేసి నెక్స్ట్ ఇక్కడ ఇదైతే టిక్ ఆన్ చేసి ఇలాగా టిక్ ఆన్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం 10th క్లాస్ బోర్డు అయితే ఇక్కడ ఇవ్వాలి. చదివినటువంటి బోర్డు అనమాట. మనకి తెలంగాణ బోర్డు అయితే అలాగా, ఆంధ్రప్రదేశ్ అలాగా హైయర్ సెకండరీ. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ అనమాట. ఇంకా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ సపోజ్ 600, 560 అలాగా పర్సంటేజ్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ 12th ఇంటర్మీడియట్ బోర్డు అనమాట, ఏ బోర్డులో చదివాము. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్, అప్టైన్ మార్క్స్, టోటల్ మార్క్స్ అనమాట, పర్సంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇంకా మనకి డిప్లొమా మనం ఎక్కడ చదివాము, ఎప్పుడు పాస్ అయ్యాము, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మనం ఈ బ్రాంచ్కి మనం అప్లికేషన్ పెట్టాం కాబట్టి మెకానికల్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి ఫైల్స్ టు బి అప్లోడెడ్ అని వచ్చింది. జేపీజీలో లేదంటే పిఎన్జీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ 50 KB మధ్య అయితే ఉండాలి. 50 KB నుంచి 100 to 150 KB మధ్య అయితే ఉండొచ్చు అనమాట ఈ డాక్యుమెంట్స్. ఫోటో సిగ్నేచర్ 50 KB, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అయితే 150 KB వరకు అయితే మనకు ఉండొచ్చు. ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా క్యాన్సిల్డ్ చెక్, పాస్బుక్లోని క్యాన్సిల్డ్ చెక్ లేదంటే కనుక పాస్బుక్ అనమాట, ఏదైనా ఒకటి ఇదైతే మనం అప్లోడ్ చేయాలి. 10th సర్టిఫికేట్, 12th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, అలా ఐటీఐ వాళ్ళైతే కనుక వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, న్యాప్స్, నాట్స్ ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఒరిజినల్ జిరాక్స్ తీసుకుని దాని మీద మనం సైన్ చేసి అవి స్కాన్ చేసి ఈ జేపీసీలో అలాగైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బీఈ, బీటెక్, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ వీళ్ళందరూ మనకి ఎలిజిబుల్ కాదనమాట. ఐ డు నాట్ పొసెస్ హైయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మనకి లేవని చెప్తున్నాం. ఐ హ్యావ్ నాట్ అంతకుముందు మనం ట్రైనింగ్ తీసుకోలేదు, మనకి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇవన్నీ మనం చదువుకున్నాం అని చెప్పేసి. అలాగే న్యాప్స్ లేదా నాట్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నామని ఇవన్నీ కూడాను చదువుకొని మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇదైతే అప్లోడ్ అయితే చేసాం. మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే అయింది. మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సహా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అయితే వచ్చాయి. మనం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదైతే మన ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి IOCL 1760 అప్రెంటిస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.